నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ కులాల మతాల మధ్య గొడవ, వాళ్ళ మధ్య చిచ్చు పెడుతున్న పరంపరలో కోయ ప్రవీణ్ గారిని కూడా టార్గెట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన తాజాగా కడప ఎన్నికల్లో కూడా ఆ మధ్యకాలంలో స్ట్రిక్ట్గా ఎన్నికలు జరగడానికి ఆయన మంచిగా పనిచేశారు. దాన్ని టార్గెట్గా కక్ష పెట్టుకొని ఆయన మీద దుమ్మెత్తి పేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన టార్గెట్ చేశారు. వేమన సతీష్ అనేటువంటి లీడర్కి దళిత నాయకురాలు, టీడీపీ మహిళా దళిత నేత మాధవి అనే ఆవిడ 7 కోట్లు ఇచ్చినట్లుగా, ఆ 7 కోట్లు ఇస్తే ఆయన తిరిగి ఇవ్వకుండా ఉంటే ఆవిడ ఈ మధ్య మీడియాకి ఎక్కారు, మనకు తెలిసిందే. కోయ ప్రవీణ్ గారు ఫోన్ కాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీ అంత చూస్తా, మీరు వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయలేరు అని చెప్పేసి కోయ ప్రవీణ్ గారే వీళ్ళని కులం పేరుతో దూషించినట్టుగా, రకరకాలుగా మానసికంగా హింసించినట్టుగా సాక్షి మీడియాలో ప్రధానంగా వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? ఇప్పుడు ఆ మాధవ్ గారితో నా పరిచయం లేదు, కానీ ఆ భర్త మురళి గారితో నాకు కొంచెం పరిచయం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన చాలా కోరికగా ఉండేవాడు, గట్టిగా తిరిగేవాడు అప్పట్లో. మరి ఫైనాన్షియల్గా అంటే కొంత ఏదో చూసుకోగలని వాడు. అతను మనల్ని ఏదో చాలా సూపర్ అనుకుని ఇలా టీవీలో మాట్లాడుతున్నా, మీరు ఇప్పించగలరు, ఆ సీన్ లేదండి ఎవరికైనా, మీరు ఎవరిని ఇప్పిస్తానంటే కూడా నమ్మకండి అని చెప్పాను. మీకు ఎవరన్నా సీట్ ఇప్పిస్తానంటే కూడా మీరు నమ్మకండి, ఒకవేళ డబ్బులు గట్ట ఎవరన్నా అడిగితే కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాను ఆయనకి. ఎందుకంటే ఎవడో సీట్లు ఇప్పించలేడు తెలుగుదేశం పార్టీలో, అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఎవడన్నా సీటు కావాలి అప్లికేషన్ పెట్టుకున్నా, సీటు కావాలని ఆస్పిరెంట్ ఉన్నా, వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ అన్నీ చేసుకుని, వాళ్ళ బలం ఎంత ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని చూసుకుని ఇస్తారు సీటు. అంతేగాని ఎవరి మడతాలకు ఇచ్చేసి చేతులు ఎత్తే జరిగినవని ఎవరు. వాళ్ళు కూడా కంప్లీట్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే. అతను ఉద్యోగం మీద చేసుకోడు, అందుకే వాళ్ళ మిస్సెస్ని ముందు పెట్టాడు ఆయన. వాళ్ళైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళే. వేమన సతీష్ వీళ్ళ లింక్ నాకు తెలియదు. తర్వాత వీళ్ళు ఈ పార్టీలో సీటు రాకపోతే జడా శ్రవణ్ గారి దగ్గర ఆ పార్టీ తరఫున పోటీ చేసినట్టున్నారు, డెఫినెట్గా ఓడిపోతారు, సహజమే అది. అయితే ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, కోయ ప్రవీణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఆయన ఫోన్ల్లోనూ వాటిల్లోనూ ఇలాంటి మాటలు మాట్లాడ్డారు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వీళ్ళు ఆపాదిస్తున్నారు, సహజంగానే ఒక నెపం వేయాలి, ఒక పెద్ద టార్గెట్ తీసుకోవాలి కాబట్టి ఆయన టార్గెట్ చేశారు. ఎవరు టార్గెట్ చేశారు? జగన్ గ్యాంగ్ టార్గెట్ చేశారు. కారణం ఏంటి? ఈయన కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నాడు, కడప అందులోకి వస్తుంది. ఈయన మొన్న జడ్పీ అని చూసాం కదా ఉప ఎన్నికలోను, అక్కడ వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. ఈయన అక్కడ ఉంటే భవిష్యత్తులో ఏ ఎన్నికలోనూ కూడా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి ఉండదు. ఒకటి, చట్టాన్ని తన పని తను చేసుకునేలా చూస్తాడు. అక్కడ ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి రికమెండేషన్లకు కానీ, సిఫార్సులకు కానీ తలవగ్గడు. ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. చదలవాడ ఉమేష్ చంద్ర ఒక ఆయన ఉండేవాడు, ఆయన వీళ్ళకి పైనుంచి కిందకి తడిపించేసాడు, మళ్ళీ ఈయన తడిపించేస్తున్నాడు. ఈయన ఇంకా కొంచెం ఉమేష్ చంద్ర మీద కొంచెం వాల్యూమ్ తక్కువగానే ఉంది, ఎందుకంటే ఈయన ఒరిజినాలిటీ చూపిస్తే వాళ్ళు అలా పారిపోతారు. వాళ్ళు అంత పవర్ఫుల్ సార్, చాలా పవర్ఫుల్. నీకు ఎవడన్నా దేనికి లొంగుతాడు? డబ్బులు ఆశపడి లొంగుతాడు. అవును. లేకపోతే ఎవడన్నా సిఫారసు చేస్తేనో, లేకపోతే ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్తో లొంగుతాడు. ఈ రెండు పనిచేవి ఈయన మీద. ఈయన స్వతహాగానే సంపన్నుడు, బాగా చదువుకున్నాడు, ఒక డాక్టరు. అతను డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ తర్వాత ఐపీఎస్. ఇంటికి వెళ్ళి వ్యవసాయం కూడా చేశారంట. మీకు ఈయన నా చిన్నప్పటి నుంచి తెలిసే, నీకు ఓపెన్గా చెప్తున్నాను. అతను స్కూల్లో చదువుకున్నప్పుడు నేను వాళ్ళ నాన్న వెళ్ళేవాళ్ళు వాళ్ళ స్కూల్కి. ఓకే, అయితే మీకు వెళ్ళను ఆయన నా బాగా తెలుసు. అంటే కాబట్టి చెప్తున్నాను నేను, వాళ్ళ పరిస్థితి ఏంటి, నువ్వు డబ్బులు కట్టిస్తానంటే పరాతలకు అంటాడు. ఎవడన్నా అతను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అలా చేయండి నోరు మూసుకొని చెప్తాడు, మొగమాటలాగా చెప్తాడు. అసలు అతను చెప్పడానికే భయపడతాడు ఎవడన్నా. ఇవన్నీ తట్టుకోలేరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళకి నచ్చడం ఏంటి, వాళ్ళు చెప్పింది వింటలేదని. ఉమేష్ చంద్ర అలాగే కదా, సొంత పార్టీ వాళ్ళకి నచ్చివాడు కాదు. మీకు చట్ట ప్రకారం రూల్ ప్రకారం వెళ్తే ఎవడు ఊపిరాడదు ఎవరికన్నా. ఆ విషయంలో ఈయన చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాడు. ఎందుకు అనవసరం చెడ్డ పేరు అన్నట్టు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, నాయకులు ఇబ్బంది పడకుండా చూసి చూడండి జాగ్రత్తగా పోతున్నాడు ఆయన. ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయంలో నెంబర్ 1 అతను. మరి మాదిగలు మొన్న బస్సు తగలడిపోయింది, ఆయన డిఏజీ అక్కడ క్షణాల్లో వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక్కడ చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని చాలా తరచుగా వాడుతున్నారు. ఇవాళ చదువుకున్నవాడు, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, సమాజంలో తిరిగేవాళ్ళు, ఇటువంటి ఆఫీసర్లు ఎవడో కూడా ఇటువంటి భాష మాట్లాడరు. వాళ్ళకి తెలియదా? వాళ్ళు తిడితే రేపు ప్రమాదం అని. ఎవడన్నా తెలియనివాడు, ఇప్పుడు ఆ తాటిపత్రిలో ఉన్నాడు మొన్న ఓడిపోయినాడు పెద్దారెడ్డి, ఏం మాట్లాడాడు నిన్న? ఎస్సీ ఎమ్మెల్యేలు కౌన్సిలర్ వాళ్ళ ఇంటి ముందు తిరగకూడదంట, పచ్చిబూతులు తిడుతున్నాడు వాళ్ళని. వాళ్ళు బహిరంగంగా అది ఎందుకు రాలేదు సాక్షిలో? అది వీడియో కూడా డైరెక్ట్గా ఉంది. లాభాష వాడతాడు అతను. వీళ్ళు ఎప్పుడు అలా మాట్లాడరండి. ఎందుకంటే వీళ్ళకి పరమత సహనం, ఇతర కులాల పట్ల గౌరవం, అభిమానం, ఆదరం ఉంటుంది.
వాళ్ళు ఎందుకు కించపరచాలనుకుంటాడు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం నాకు తెలుసు. అందులో ఆయన గవర్నమెంట్ ఒక ఉద్యోగి. ఈయన ఫోన్లో బెదిరించాడు, రికార్డెడ్ వాయిస్ మీరు రికార్డ్ చేస్తారు కదా, అదేమైనా ఉంటే తీసుకురండి. లకారం భాష వాడారని కూడా రాశారు. ఎంతో ఆయన అలా ఆ భాష మాట్లాడుతుండే పూర్తి భిన్నమైంది అంటారు. ఆ ఎడ్యుకేటెడ్ డాక్టర్ చదువుకున్నాడో IPS అధికారి. IPS వాళ్ళు ఏ రేంజ్లో ఉంటుంది అలాంటి ఎలాంటి బుర్రది ఎంత షార్ప్గా ఉంటే ఈ MBBS చదివినోడు IPS కూడా రాగలిగాడంటే మీరు ఏ రేంజ్లో ఉంటుంది. వాళ్ళు ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేస్తారు. వాళ్ళు మరి నిస్సిగ్గుగా ఇలాంటి రాతలు ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు, అతనంటే తడిపేసుకుంటున్నారని అర్థమవుతుంది కదా. రేపో మాపో అతని చేతుల మీదకి అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. పులివెందుల్లో ఉంటే అతను బాబాయ్ మర్డర్ కేసులు ఖచ్చితంగా వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు, ఏమనుమానం లేదు. సునీత గారు కూడా తాజాగా ఆయన మరణం మీద అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ డెప్త్గా జరగాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సునీత గారు, వైఎస్ వివేకానంద. అదేనండి, ఇప్పుడు రేపు పొద్దున్న ఈయన చేతుల మీదకి అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, ప్రవీణ్ గారి చేతుల్లో. మీకు ప్రవీణ్ గారు లాంటి ఆఫీసర్లో మీకు చాలా మంది స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, దమ్ముగా నిలబడి చేసి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఎందుకు వచ్చిన గొడవరా అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళకి ఉంటుంది మనసులో చేయాలని. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కరెక్ట్. ఉమేష్ చంద్ర, తర్వాత ఈయన సురేంద్రబాబు, KPS వ్యాసు, పరదేశీ నాయుడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆఫీసర్లు. వాళ్ళు గట్టిగా ఎవడైతే నాకేటన్నట్టుగా అది వాళ్ళు సహించలేరు. అధికార పార్టీ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది వీళ్ళ వల్ల. అదేందా మీకు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినరు. వీళ్ళు చట్ట ప్రకారం ఎలాగుందో అలాగే వెళ్తారు. అండ్ వదిలే ఇంటి పట్టుకోమంటే వదిలేసి పట్టుకోమంటాం మేమన్నా మీ బంట వదిలి పెట్టని చెప్తారు. టార్గెట్ చేస్తారు ఖచ్చితంగానే. ఇంకా టార్గెట్ చేయలేదు అనుకున్నాను నేను. ఇప్పుడు చేశారు ఈ వంకెట్టుకుని. ఇప్పుడు ఎవరో 7 కోట్లు ఇవ్వడం ఏంటి, నువ్వు కావాలంటే మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దగ్గర పెట్టాలి పంచాయతీ. ఇది పోలీస్ స్టేషన్లో పంచాయతీ, లేకపోతే వాళ్ళ పంచాయతీ ఏంటి, పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమంటే మాకు ఇలా ఇచ్చాం, మీరు రుజువులు ఇచ్చిన రుజువులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఎందుకు హెల్ప్ చేయరు. మాధవి గారి భర్తని కిడ్నాప్ చేశారు నైట్. ఒక CI నాగార్జున అనే CI, మహిళా ASI కూడా నన్ను భయంకరంగా కొట్టారని కూడా మాధవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. లోకల్గా అది రేపొద్దున కమిషన్కి వెళ్ళింది కదా HRCకి, వాళ్ళు తెలుస్తారు. మనము ట్రూ ఎర్లీ మనం మాట్లాడడం. వాళ్ళు డబ్బు నిజంగా నష్టపోయి ఉంటే నేనేమంటున్నానంటే వాళ్ళు డబ్బు నష్టపోకూడదు. నిజంగా వాళ్ళు 7 కోట్లు ఇచ్చుంటే పార్టీ ఆఫీస్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళు అడగాలి, ఏమంటే మా దగ్గర తీసుకున్నాడు అతను, ఇవ్వట్లేదు, మా సీట్ ఎలాగ రాలేదు, మా డబ్బు మాకు ఇప్పించేయండి, ప్లస్ మీరు చెప్పండి ప్లీజ్ అని అడిగితే డెఫినెట్. ఇప్పుడు నేను వాళ్ళకి సన్నిహితంగానే ఉండి కూడా అతను మురళీ గారితో నాకు పరిచయమే బాగానే. ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూలు నాకు పెట్టాడు వాట్సాప్లో. మీకు ఆల్రెడీ కన్వే చేశారు. అదే నాకు కన్వే చేసి మొన్న పెట్టాడు వాట్సాప్లో. ఏంటి జరిగినవి ఏది వస్తాయి కదా యూట్యూబ్లో గట్టనే వార్తలు వస్తాయి కదా, అవి పెట్టాడు తప్ప ఈ సంవత్సరం 7 మాసాలు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఎలక్షన్ అయిన తర్వాత. మరి చెప్పాలి కదా, నా డబ్బులు అతను చెప్పాలి కదా. నాకు అంత పరిచయం ఉందండి. ఈ సంవత్సరం 5 మాసాల్లోనూ ఏమండి నా డబ్బు ఇలా మోసం చేసేటతను మాట చెప్పుకుంటాడు కదా. నిజంగా అతను సఫర్ అయి ఉంటే అంతకుముందు నా సీట్ కావాలి, ఎవరిని ఇప్పించండి, లేకపోతే మీకన్నా నాకు ఆఫర్ చేసాడు. నాకేమో ఎవడ తెలదే బాబు, నాకు ఎవడెవరో నేను చెప్తే ఎవడ పట్టించుకోడు, నువ్వు అలాగా నాలాంటి వాళ్ళు ఎవరికి ఇచ్చి డబ్బులు కట్ట మోసపోక ఎవరికి ఇవ్వకు, నువ్వు నాకే కాదు ఎవరికి ఇవ్వకని చెప్పాను. కావాలంటే మీరు అడగండి, ఇప్పుడే ఫోన్ చేసి అడగండి. నా దగ్గర ఉంది నెంబర్. మంచోడే, పార్టీ పట్ల మంచోడే. ఈ విషయంలో డెఫినెట్గా పార్టీ స్పందిస్తుందండి. ఎందుకంటే ఇది ఒక దళిత మహిళకి అన్యాయం జరిగితే వీళ్ళేం చూస్తూ ఊరుకోరు. ఇక్కడ వాళ్ళు ఇటువంటి ఫేక్ ప్రచారాలు, కోయ ప్రవీణ్ ఇలా చేశాడు అలా చేయండి, స్వామికార్యం స్వకార్యం అన్నట్టు ఈ మహిళకి న్యాయం చేసి నెపంతో ఆ DIG మీద నెపం వేసి వస్తే పక్కదారి పట్టిస్తున్నారు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా మురళి గారు, నాకు తెలుసు మురళి, ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో పరిచయం అడిగాను. మన దసరా కూడా గ్రీటింగ్స్ పంపించాడు, నేను గ్రీటింగ్స్ పంపించాను. ఇవన్నీ ఉంటుంది మా వాట్సాప్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఈ సంవత్సరం 7 మాసాల్లోనే ఎప్పుడు 5 మాసాల్లో ఇప్పుడు నాకు ఇలా జరిగిందని నాకు చెప్పలా, నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పలా. చెప్పుంటే అసలు మనమే తీసుకెళ్తాం సార్ వాళ్ళ దగ్గరికి, ఏదో రకంగా ఏదైనా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎవరో ఒకరు చెప్తాం ఇలా జరిగింది అన్యాయం అండి, లేకపోతే మాట్లాడతాం, సౌమ్యంగా జరుగుతుంది. కానీ పార్టీ కూడా డెఫినెట్గా దీన్ని స్పందిస్తుంది. నేను ఏమనుకుంటున్నాను ఇలా విడిచిపెట్టరు, వాళ్ళ దాకా వెళ్ళలేదేమో అనుకుంటున్నాను ఇప్పుడు వరకు. థ్యాంక్ యూ సార్.